వెలిగెల్లు ప్రాజెక్టు 4 టీఎంసీల కెపాసిటీని ఎన్నో రాజకీయ ఉద్దేశాలతో విమర్శలు చేశారు. ఈరోజు రాయచోటి టౌన్కి పూర్తి స్థాయిలో ఎంత కరువు వచ్చినా నీళ్ళగలుగుతున్నామంటే ఆ ప్రాజెక్ట్ ద్వారా సాధ్యపడింది. 1.25 టీఎంసీ డెడ్ స్టోరేజ్ని మించది ఈ ప్రాజెక్ట్ నిండేది మా జీవితంలో చూస్తామా అని చెప్పి ఎంతోమంది మాట్లాడే పరిస్థితులలో కంటిన్యూస్గా 4 సార్లు గేట్ ఎత్తడం జరిగింది. ప్రాజెక్ట్ నిండి ఓవర్ఫ్లో 80,000 క్యూసెక్లు కిందికి పాపగ్నికి వదలడం జరిగింది వెలిగెల్లు ప్రాజెక్ట్ నుంచి. ఇది కల్లో కూడా ఊహించుకోలేనటువంటిది. అది చూసినప్పుడు మనసు ఉప్పొంగుతుంది. వేలాది మంది రైతులు ఆ గేట్లు ఎత్తినప్పుడు చూసి పరవశించిపోయారు. ఆ పరిస్థితి చంద్రబాబు గారి హయాంలో ఏదైనా జరుగుతాయా? అట్లాంటిది ఒక్క పనైనా చేయడానికి సంకల్పించాడా? అలాగే కాలువల పైన ఎన్నో మాటలు మాట్లాడే వీళ్ళు ఆ కాలువలను కూడా పూర్తిగా టైలెంట్కి ఇవ్వడమే కాకుండా ఎక్స్ట్రా కూడా నీళ్లు పంపించి అనేకమైనటువంటి రామపురం మండలంలో కానీ చెరువులు లక్కిడిపురం మండలంలో కూడా ఎన్నో చెరువులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ పైన మాట్లాడే హక్కు కేవలం అటు రాజశేఖర్ గారికి కానీ ఇటు జగన్మోహన్ మాత్రమే ఉంది. ఏ ఒక్కరికి హక్కు లేదు. వెలిగెల్లు ప్రాజెక్టు అలాగ నీళ్లు బయటకు వదులుతూ ఆ ప్రాజెక్టును చూసినప్పుడు మనసు ఉప్పొంగుతుంది.